హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. జనవరి నెల చివరి భాగంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన సందర్భంగా ప్రతి జిల్లాల్లో గురు శుక్రవారాలు ఉంటూ తన కార్యకర్తలతో కలవడం, ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని సెట్ చేయడంలో మాత్రం వైసీపీ ఫెయిల్ అవుతూనే ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి మాత్రమే అక్కడ విజయం సాధించి 2 సార్లు అక్కడ చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరీ ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గానికి బీసీ తమ్ములకు అధికారం ఇవ్వాలని చెప్పేసి ఆయన సీట్లు ఇచ్చినప్పటికీ బుర్రా మధుసూదన్ యాదవ్ 2019లో విజయం సాధించారు. 2014లో బుర్రా మధుసూదన్ ఓడిపోయాడు. 2024లో దద్దాల యాదవ్ ఓడిపోయాడు. అయితే 2024లో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారు అని చెప్పేసి కనిగిరికి సంబంధించినటువంటి రెడ్డి సోదరులందరూ ఆశించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు యాదవ సామాజిక వర్గానికే మొగ్గు చూపడంతో రెడ్డి సోదరులందరూ సైలెంట్గానే ఉన్నారు. అయితే కనిగిరి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన దద్దాల నారాయణ యాదవ్ ఒక మండల స్థాయి నాయకుడు అవటంతో పెద్దగా ఆయన వల్ల ఏమీ ఒరగలేదు. కార్యకర్తలను లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడంలో, ఓట్లు కాపాడుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ వల్ల చాలామందికి ఇప్పటికే తల బొప్పి కట్టి ఈ వివరాలన్నీ అధినేత దగ్గరికి చేరాయని, రాబోయే జిల్లాల పర్యటనలో ఖచ్చితంగా కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు మారుతాయని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా కనిగిరి సిటీలోనే ఉన్నటువంటి ఎన్ఆర్ఐ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తికి అప్పచెప్తారని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఇప్పటికీ 3 టర్ముల నుంచి యాదవ్ సామాజిక వర్గానికి సీటిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలని కూడా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ దద్దాల నారాయణ యాదవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను మాత్రం వైఎస్ఆర్సీపీకి అతను ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని మెలకువలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వారందరినీ కలుపుకుపోవడంలో వెనకబడి ఉన్నాడని చెప్పేసి ఒక విధంగా పార్టీ వారందరూ గుసగుసలాడుకుంటూ ఉండడంతో ఇది అధినేత వద్దకు చేరింది. ఖచ్చితంగా మార్పు ఖాయమని చెప్తా ఉన్నారు. మరి నియోజకవర్గ పర్యటనల జిల్లాల పర్యటన సందర్భంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పును తీసుకుంటారా, లేదంటే ఇప్పుడున్నటువంటి దద్దాల నారాయణకే ఒక బూస్ట్ ఇచ్చి మళ్ళా ఆయననే కొనసాగిస్తాడా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.